లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మనం చాలాసార్లు కథనాలు చెప్పుకున్నాం. దాంతో పాటు ప్రత్యేకంగా మైనా వైడి న్యూస్ వేదికగా యుధిష్ఠిర వార్త వేదికగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, భూమి కూడా కబ్జాకు గురైందని చెప్పేసి మనం నెత్తి నోరు బాదుకున్నాం. దానికి సంబంధించి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. అనేక కథనాలు అన్ని ఛానల్లో కథనాలు వేయించినాం, మన ఛానల్లో కథనాలు వేసినాం. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 ఏళ్ల తర్వాత దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రంగనాయక సాగర్ పనులపై విజిలెన్స్ అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. రికార్డులు ఇవ్వాలంటూ ప్రాజెక్టు సిఈకి లేఖ కూడా రాసిర్రు. సో ఇక్కడ మనం గతంలో మనం కంప్లీట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం. రంగనాయక సాగర్ లో హరీష్ అక్రమాలు అని చెప్పేసి మనం ఇరిగేషన్ బదలాయించిన 2.0 ఎకరాల నుంచి 9 గుంటలు తన పేరు రిజిస్టర్ చేసుకున్నాని మన లీగల్ అడ్వైజర్లు, అట్లాగే మనము ఇక్కడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదిక కూడా మనం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అనేక ఛానల్లో కూడా వార్తలు వచ్చినాయి. చాలా మంది అదే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కొంతమంది మిత్రులు, మా మీడియా మిత్రులే ప్రశ్నించారు, 9 గుంటలకే నాకు ఇంత పెద్ద దుకాణం అని. సో అక్కడనే వాళ్ళకి సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేసిన, అంటే 9 గుంటలు అయితే హరీష్ రావు కబ్జా చేసుకోవచ్చా ఆయన ఉద్దేశంలో? 90 ఎకరాలు 100 ఎకరాలు ఏదైనా ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే 100 ఎకరాలు కబ్జా చేస్తేనే మాట్లాడాలి, 9 గుంటలు అయితే మాట్లాడద్దు అన్నట్టుగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉంది. సో ఏది ఏమైనా కొంతమంది పత్రికా మిత్రులు, మీడియా వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ఆ విషయాన్ని కూడా రాసిరు. చాలా విషయాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ కథనం వస్తుంటే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ లో హరీష్ రావు భూ కబ్జా చేసిన అనే కథనం బిగ్ టీవీలో వస్తుంటే కేబుల్ ఎస్ఎస్సి కేబుల్ కట్ చేశారు. కానీ యూట్యూబ్లో ఏం ఆపలేవు కదా, యూట్యూబ్లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. సో మొత్తానికి హరీష్ రావు రంగనాయక సాగర్ లో భూ కబ్జా చేయలేదు, అరే నువ్వు పొద్దుగా లేస్తే హరీష్ రావు అనేది తిడుతూ అనేటువంటి కూడా ఉంటే, నేను చాలా లక్షసార్లు చెప్పిన ఇది వరకు, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికన్నా అట్లా అనుమానాలు ఉంటే మా అన్న తోపు, మా అన్న తురుము, శ్రీరామచంద్రమూర్తి నిప్పు అని ఎవరికైనా అనిపిస్తే మన ఆఫీస్ కాడికి రావచ్చు. రంగనాయక సాగర్ లో మీ అన్నగారు చేసినటువంటి అవినీతి మీ ముందర పెడతా, లేకపోతే 4 రోజులైతే విజిలెన్స్ కూడా ఆల్రెడీ మీద పడుతుందట. ఇన్ని రోజులు అంటే బుకాయించారు, నడిచింది, మీ కథ నడిచింది. ఇప్పుడు విజిలెన్స్ కూడా వేస్తున్నారు దాని మీద. పూర్తి స్థాయిలో రికార్డులు ఇవ్వాలని సిఈ కూడా లేఖ రాసిరు. రంగనాయక సాగర్ లో మీరు చేసినటువంటి ఏషాలన్నీ కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ఇక్కడ భూసేకరణ కోసం ఫస్ట్ ఒక అలైన్మెంట్, ఒక ప్లాన్ ఉంది, తర్వాత దాన్ని అలైన్మెంట్ మార్చి ఇవన్నీ కథలు పడ్డారు. అవి కూడా డీటెయిల్స్ కావాలని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఎడికెళ్ళేస్తారు.